ఇవాళ ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో నిన్న కేటీఆర్ అరవింద్ కుమార్ ను విచారించారు అధికారులు. కేటీఆర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నారు. ఇవాళ ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో నిన్న కేటీఆర్ అరవింద్ కుమార్ ను విచారించారు అధికారులు. కేటీఆర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. శోభ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏ3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏకి వర్క్ చేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని ఈ రోజు ఏసీబీ అధికారులు విచారించున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దానకిషోర్ స్టేట్మెంట్, అలాగే A1 గా ఉన్నటువంటి కేటీఆర్ స్టేట్మెంట్, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ బేస్ చేసుకునే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఫారెన్ కంపెనీలకి నగదు బదలాయింపులో కీలక పాత్ర వహించారు అన్న ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. కాబట్టి ఫెమా ఉల్లంఘన, అలాగే ఏదైతే భారీ స్థాయిలో జరిగినటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఇందులో నిధులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంజనీర్ గా ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ఎన్ రెడ్డి. కాబట్టి ఇతన్ని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒక్కొక్కరిని అరవింద్ కుమార్ ని కావచ్చు, అలాగే కేటీఆర్ ని కావచ్చు, ఒక్కొక్కరిని సుదీర్ఘంగా 7-8 గంటల పాటు విచారించినటువంటి అధికారులు ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని ఎంత మేరకు విచారించే అవకాశం ఉంది, ఎన్ని గంటల పాటు విచారించే అవకాశం ఉన్నది, అలాగే ఇతనికి సంబంధించి ఎన్ని ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నది. ఇప్పటికే కేటీఆర్ కి సంబంధించి 84 ప్రశ్నల దాకా ప్రశ్నించారు. బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇందులో కీలక వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇతన్ని ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉండి ఈ రోజు చూసుకున్నట్టయితే 10 గంటల లోపు ఏసీబీ కార్యాలయానికి చేరుకోవాలి. అరవింద్ కుమార్ A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ 9:40 ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అలాగే కేటీఆర్ 10 నిమిషాలకు చేరుకున్నారు. బిఎల్ఎన్ రెడ్డి ఏ టైంకి చేరుకుంటారు ఏసీబీ కార్యాలయానికి. అలాగే ఇప్పటికే ఈడీకి ఇద్దరు సహకరించారు. కాబట్టి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అలాగే అరవింద్ కుమార్ ఈ ఏ3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి విచారణతో ఏసీబీ విచారణ అయితే పూర్తి అయ్యే అవకాశం ఉంది. మొత్తం మేరకు హెచ్ఎండిఏలో సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరి డేటాని కలెక్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు ఓవరాల్ గా ఈ కేసులో మొత్తం అందరి వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరమే వీరందరినీ కూడా విచారిస్తున్నారు. వాటన్నిటిని బేస్ చేసుకొని బిఎల్ఎన్ రెడ్డి ఎంత మేరకు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంకు నిధులకు సంబంధించి కావచ్చు, అలాగే ఎవరి ప్రమేయం మేరకు ఈ మొత్తం కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా అరేంజ్ చేశారు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి ఇంజనీర్ గా ఇతను ఉన్నటువంటి టైంలో జరిగినటువంటి అవకతవకలు 8 కోట్ల జరిమానా హెచ్ఎండిఏకు పడేలాగా చేసినటువంటి ఈ జరిమానాకి సంబంధించి పూర్తి స్థాయిలో అతన్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉషా.